Sir, good morning, sir. Good morning. Good morning, all of you. Good morning, sir. Good morning, madam. Good morning. Good morning, madam. Thanks. Welcome, sir. Yes, madam. Yes, madam. సార్ వెల్కమ్. కొద్దిగా మనకి నాకైతే అనిపిస్తుంది కొద్దిగా విడ్రాల్ అనేది కొద్దిగా స్పీడ్ అప్ అయినాయి అని అనిపిస్తుంది. అంటే కొద్దిగా మీరు చెప్పాలి. అందరూ చాలా సైలెంట్ మంది గానే ఉన్నారు. ఎస్ మేడం, ఎస్ మేడం, నో ప్రాబ్లం. అంటే మనకి ప్రజెంట్ అప్డేట్స్ ఏం లేవు కాబట్టి దాని గురించి సైలెన్స్ గా ఉన్నారంతే. ఓకే, రామకృష్ణ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్. నో ప్రాబ్లం సార్ మేడం, నో ప్రాబ్లం. నమస్తే సార్. వెల్కమ్ సార్ రామ్. నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు వాలెట్ ఫార్మింగ్ లో ఒక 300 ఒక 500 ఇచ్చేసాను సార్. సార్ ఒక వాలెట్ ఫార్మింగ్ 300 ఒక 500 చేశాను సార్. నెక్స్ట్ బాబు అంటే కావడం లేదు సార్, ఎందువల్ల సార్ అదే? 300 500 చేశారా? చేశాను సార్. ఓకే. నా బాబుది నాది 2 ఐడీలకి 2 ఇదైంది సార్. బాబుది మాత్రం చూపించడం లేదు సార్. అమౌంట్ చూపిస్తాంది కానీ మళ్ళీ ఇది కావడం లేదు సార్, ఎందుకని తెలియదు. అంటే స్క్రీన్ షేర్ చేస్తారా? చేస్తాను సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి సార్ రామకృష్ణ సార్. చేస్తాను. అంటే మీరు వ్యాలెట్ లో వచ్చిన ఫార్మింగ్ అనేది మీకు అవ్వట్లేదు అని అంటున్నారు, అదేనా? నాకు అదే అర్థం కాలే మీరు అడిగేది. స్క్రీన్ షేర్ చేయండి సార్, నో ప్రాబ్లం. వాలెట్ ఫార్మింగ్ ఎస్ సార్, స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ ముందు మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. స్క్రీన్ షేర్ చేయండి రామకృష్ణ సార్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లే రామకృష్ణ సార్. మీరైతే మ్యూట్ లో ఉన్నారు. సార్ రామకృష్ణ సార్, మా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తే గనక అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎక్కడ కొద్దిగా ఇష్యూ ఉన్నది అన్నది కొద్దిగా చూద్దాం, చెక్ చేద్దాం. ఓకే, సార్కి అయితే మరి మ్యూట్ అయ్యారు మళ్ళీ. ఓకే, గద్దెల శ్రీనివాస్ సార్. సార్ వెల్కమ్ సార్, గద్దెల శ్రీనివాస్ సార్ వెల్కమ్. స్క్రీన్ షేర్ మాట్లాడండి. స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి సార్, చేయండి సార్. అవుతుంది, కట్ అవుతుంది సార్. అదే అదే ప్రాబ్లం అయింది సార్, ఇప్పుడు అయింది సార్. అవుతుంది. మళ్ళీ సేఫ్ పాల్కి వెళ్ళినా సార్. వెళ్ళండి సార్. మళ్ళీ అయిపోయినట్టుంది. సార్ మళ్ళీ అయిపోయినట్టుంది సార్ స్క్రీన్ షేర్ అనేది. ఇంకా క్లియర్ అవ్వలేదు టెలిగ్రామ్. సార్ మళ్ళీ స్క్రీన్ షేర్ ఆగిపోయింది. ఓకే, అదే ఆటోమేటిక్గా ఆగిపోయినట్టుంది మీకు కూడా. స్క్రీన్ షేర్ అనేది అదే ప్రాబ్లంగా ఉంది సార్, కొంతమందికి అదే ఇష్యూగా ఉంది.
ఆల్రెడీ ఇప్పుడు మన శ్రీ రామకృష్ణ సార్ చేసింది నేను గ్రద్దెల శ్రీనివాస్ సార్ చేసింది నేను రెండు అదే ఇష్యూ ఉంది. సార్ రావడం లేదు సార్. అదే ఇష్యూ ఉంది సార్. అవునా సార్? అదే అంటే ఎంతసేపు చేసినా కూడా మీది ఆటోమేటిక్ మ్యూట్ కూడా అయిపోతుంది, మీరు చేస్తున్నారు, నాకు అర్థం కదా. అవునా సార్? అదే ఒక్క మాట మాట్లాడుతున్నారు మళ్ళీ మ్యూట్ అయిపోతుంది ఆటోమేటిక్. ఆ, అది 2 అయింది సార్. 2 అయింది, చేశాను. 2 చేశాను. బాబు 2 ఐడీలు నాది చేశాను. బాబుది ఓకే 300 చేసే లోపల అది ఎంతసేపు చేసినా అమౌంట్ తీసుకోవడంలా ఇది కావడం లేదు సార్. ఏమని వస్తుంది సార్ అక్కడ నోటిఫికేషన్ అది ఏమొస్తుంది అక్కడ మీకు? అది అప్రూవల్ అని వస్తాను సార్. 350 రూపాయలు 300 అని కొట్టి అయితే అమౌంట్ కూడా తీసుకుంటాం సార్. ఆ, లోపలికి ఎంటర్ కావడం లేదు సార్. అది అమౌంట్ పోవడంలా అదే ప్లస్ అదే పాస్వర్డ్ కొడుతుంటే ఏమని వస్తుంది అంటున్నా, అంటే ఆ అప్రూవ్డ్ క్యాన్సిల్ అని వస్తాం సార్. అప్లోడ్ క్యాన్సిల్ అని వస్తుంది. 2 మీరు మాత్రం అంతకుముందు ఎంత అయింది చేశారు? అంతకుముందు ఎంత చేశారు సార్? సార్. ఫస్ట్ 300 చేసినా, మళ్ళీ 500 చేసినాను సార్. 800 అంటే 200 చేసి చూడండి సార్, 1000 వరకు అయితే అవుద్ది, ఆ, 1100 ఇది అయితే అవ్వదు. 2 ఐడీలు నాది సార్, ఒక ఐడి బాబుది. ఓకే ఓకే, సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ నుంచి చేశారు, ఓకేనా? అవును సార్. ఒక ఐడి వచ్చి ఫస్ట్ ఐడి వచ్చి నాది 300 చేశాను. రెండో ఐడి వచ్చి ఓకే 500 చేశాను. మూడోది బాబు ఉన్నాడు అనేసి చేశాను సార్. 300 చేశాను. బాబు 400 ఉన్నా కూడా సరే ఎత్తులేదు, 300 చేశాను. అది ఎంతసేపు చేసినా ఇది కావడం లేదు సార్. అది ఓకే సార్. చేయకూడదు సార్ ఒకేసారి 3. అంటే ఒక వ్యాలెట్ లోంచి మీకు 1000 వరకు ఇచ్చారు కదా ఫార్మింగ్ పేజ్ లోంచి, అయితే ఆ, ఫార్మింగ్ రివార్డ్ అయితే మీకు ఆ, ఏంటంటే ఒక రోజుకి $1000 వరకు మీరు ఫార్మింగ్ చేసుకోవడానికి ఇచ్చాడు. మీరు సెల్ఫ్ అందువల్ల అన్నా ఏమన్నా చేసుకోండి, సెల్ఫ్ అన్నా చేసుకోండి, అదర్ అన్నా చేసుకోండి. అంటే ఆ, నేను అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ 800 కంప్లీట్ చేస్తారు కదా, అంటే అదే వ్యాలెట్ నుంచి మీకు 2 వ్యాలెట్లకు చేశారు, అదేనా? అవును సార్. వేరే నా వేలట్ ఆ, ఫస్ట్ సెకండ్. ఇప్పుడు మీరు కావాలంటే 200 చేసి చూడండి, 200 యాక్సెప్ట్ చేస్తుంది, 300 కాబట్టి మీకు చేయట్లేదు అంతే. ఒరే అవునా సార్? మీరు 300 కంపల్సరీ చేయాలనుకుంటే రేపు చేసుకోవాలి, లేదు అనుకుంటే ఇప్పుడు చెయ్యాలంటే 200 చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీకు చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడు మీరు మాట్లాడితేనే చెయ్యండి, స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయక్కర్లేదు, మీరు చెయ్యండి, అవుతుందా లేదా అన్నది చెప్పండి, నో ప్రాబ్లం. చెప్తాను సార్, డెఫినెట్గా చెప్తాను సార్. అది సార్, అంటే టోకెన్ ఫార్మింగ్ నుంచి మీరు టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లోంచి 2 వ్యాలెట్స్ కి చేశారు, థర్డ్ వ్యాలెట్ కి మీరు 300 చేస్తుంటే అవ్వట్లేదు అంటున్నారు. అంటే అక్కడ మీకు 1000 ఇచ్చినప్పుడు మీకు 1100 యాక్సెప్ట్ చేయదు కదా, అదే వస్తుంది మీకు మెసేజ్ అంతే. సార్ ఫార్మింగ్ పేజ్ లో నిన్న ఎవరైనా విడ్రాల్ పెట్టిన వాళ్ళందరికీ మరి విడ్రాల్ వచ్చిందా సార్? అంటే టోకెన్ ఫార్మింగ్ లో విడ్రాల్ నిన్న ఎవరైతే పెట్టారో వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అయినాయి అని అనుకుంటున్నాను. అంటే షేర్ చేసుకోండి, ఒకవేళ అయినాయా లేదా అన్నది షేర్ చేసుకోండి. ఎందుకంటే సార్ నిన్న నేను సంథింగ్ 40 వ్యాలెట్స్ దాకా నేను పెట్టాను సార్. 40 వ్యాలెట్స్ కూడా నిన్న ఫార్మింగ్ వ్యాలెట్ లో పెట్టినవి అవి రిఫ్లెక్ట్ అయినాయి అనమాట, నా డౌన్ అయిన పర్సన్స్ అందరికి. అదే అంటే స్పీడప్ చేశారా లేకపోతే మామూలుగా వచ్చిందా ఏంటన్నది అది తెలియలేదు. ఇందు ముందు మనం ఒకవేళ టోకెన్ ఫార్మింగ్ నుంచి రివార్డ్ అనేది మనం పెట్టుకుంటే మనకు 1 వీక్ అలాగా టైం పట్టేది కదా సార్. దాని గురించి సార్ వెల్కమ్ సార్, రవి సార్, రవి పటేల్ సార్, భద్రాచలం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్ నిన్న పెడితే నాకు వచ్చినట్టున్నాయి సార్. ఈ స్వీట్ పండుగలో పెట్టినా, టోకెన్ పండుగలో పెట్టిన సార్. అల్లా ఉందా, ఇల్లు ఉందా, ఇల్లు ఉందా పెట్టినా. సీడ్ ఫండింగ్ లో వచ్చేస్తున్నాయి. ఓకే, అంటే నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే టోకెన్ ఫార్మింగ్ లో కూడా నిన్న పెట్టి అన్ని రిఫ్లెక్ట్ అయినాయి, అదే అనమాట నేను ఆశ్చర్యం. అది టోకెన్ పాయింగ్ పెట్టి కూడా వచ్చినాయి సార్. నాకు డబల్ చూపించింది. అవును సార్, అవును సార్, అదే నేను అనేది, అంటే రిఫ్లెక్ట్ అయినాయి కదా, అంటే ఇలాగ ఒకవేళ స్పీడప్ చేస్తే కనుక మొత్తం అందరికి కూడా బాగుంటది కదా, మరి అదే అనుకుంటున్నా. అంటే మరి ఒకవేళ ఎలా రిఫ్లెక్ట్ అయినాయి ఏంటని చూద్దాం.
సార్ ఇప్పుడు టోకెన్ పారింగ్ లా 100 ఏమన్నా పెరుగుతాయా సార్? ఇంత ముందు కూడా 5, 6, 5, 10 కొట్టినాం కదా, ఇప్పుడు అది ఏదన్నా పెరుగుద్దా, ఇంతే కంటిన్యూ అవుతా సార్? తెలియదు సార్. అదే మనకి విడ్రాలు మరి పెంచుతానని అన్నారు కదా, మరి ఇప్పుడు అన్నది తెలియదు కదా. వాళ్ళు ఒకవేళ విడ్రాలు పెంచితే కనుక మనందరికీ హ్యాపీ అవుతుంది సార్. ఒకవేళ 100 ప్లేస్ లో 500 పీవీస్ మెట కానీ 1000 పీవీస్ మెట కానీ పెట్టారు అనుకో, హ్యాపీ కదా. హ్యాపీ హ్యాపీ కానీ మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అయిద్దా కాదని డౌట్ సార్. అవునవును సార్, అదే తెలీదు. అంటే ఇక చూడాలి, మనకి సిస్టమ్ తరపున వస్తానే కానీ ఏది మనకి తెలియదు కదా సార్. వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలనుకుంటున్నారు ఇంకా అప్పుడు చూడాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ విడ్డ్రా అనేది ప్రతి ఒక్కళ్ళు పెడుతున్నారు కాబట్టి, ఒకవేళ అక్కడ ఏమైనా చేంజెస్ వచ్చినా కానీ మనకి వెంటనే మనకి విజయ్ భాస్కర్ సార్ కానీ మనకి గ్రూప్ లో ఆల్రెడీ పెట్టేస్తారు కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ అనేది చాలా స్పీడ్ గా వస్తుంది సార్. సార్ ఎందుకంటే ఎనీ టైం మన కోవిడ్ మీటింగ్ లో తరపున మన లీడర్స్ అందరూ కూడా అలర్ట్ గా ఉంటారు కాబట్టి, ఎనీ అప్డేట్ ఏదైనా వచ్చినా నోటిఫికేషన్ వచ్చినా కానీ మనకి చాలా స్పీడప్ గా అందిస్తూ ఉంటారు. మనం నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రాజు సార్, కర్రా రాజు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. హ్యాండ్ రైజ్ చేశారు రాజు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెల్కమ్ సార్. కర్రా రాజు సార్, ఓకే వెల్కమ్. మీరు ఏమన్నా షేర్ చేసుకోవాలంటే మాట్లాడాలంటే రండి, వెల్కమ్ సార్. రామకృష్ణ సార్, మీరు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. సార్ సార్ అది కాలేదు సార్. ఏమైనా వస్తుంది సార్? సేమ్ అలాగే వస్తుందా 200 చేసిన? అంతే సార్. అంతే సార్. అయితే ఏమన్నా మరి ఒకవేళ ఏమన్నా చూడాలి సార్, మరి అదే ప్రాబ్లం ఏమన్నా రేపు ఉంది రేపు చేస్తే అవుతుందా సార్? రేపు చేయండి. రేపు మీకు ఆల్రెడీ మన ఇండియా టైం 5:30కి ఆల్రెడీ డే మారుతుంది కాబట్టి అప్పుడు ట్రై చేసి చూడండి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల గంట చేశాను సార్. అప్పుడు రేపు మధ్యాహ్నం 2 పైన చేయాలనా? 2 పైన చేయండి. ఒకసారి మీరు మామూలుగా డే మారినప్పుడు ఒకసారి చెక్ చేసి చూడండి. ఏమైనా ఇష్యూ ఉంటే కనుక క్లియర్ అయింది అనుకో యాక్సెప్ట్ చేస్తారు. లేదు అనుకుంటే సేమ్ వస్తుంటే కనుక అప్పుడు మనం ఎప్పుడైతే చేసామో ఆ టైం తర్వాత చేద్దాం. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు 3 టైమ్స్ చేసినా సార్, ఎత్తడం లేదు. అమౌంట్ పడుతుంది కానీ అప్రూవల్ అని పడుతుంది, 237 అని పడుతుంది కానీ తీసుకోవడం లేదు సార్ అమౌంట్. అప్రూవల్ కావాలి. ఇంకా ఛార్జ్ అయితే కట్ అవ్వలేదు కదా సార్, అది చూసుకోండి. కట్ కాలేదు సార్. తలారితో కూడా 10 సార్లు చేస్తుంటాడు కానీ ఏం కట్ కాలేదు సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అదే కావాలి, ఛార్జ్ అనేది కట్ అవ్వకూడదు మనకి. అవును, కట్ కాలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఓకే సార్. వెల్కమ్ సార్, గద్దెల శ్రీనివాస్ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. ఇందాక మీరు స్క్రీన్ షేర్ చేశారు కానీ మళ్ళీ ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోయింది. సేమ్ అదే ఇష్యూ ఉంది సార్. గద్దెల శ్రీనివాస్ సార్, వెల్కమ్ సార్. సార్ మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు, స్క్రీన్ షేర్ అయితే అవ్వట్లే. ఓకే సార్, వెల్కమ్ సార్, అందరూ వెల్కమ్. మాట్లాడండి, డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి, ఏమైనా షేర్ చేసుకోవాలన్నారండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కర్ణాకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. చెప్పాలి సార్, ఏం చేస్తున్నారు? మొదలు చాలా రోజులా మీరు అప్పుడప్పుడు వస్తున్నారు మీటింగ్ కి, అప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. అవును సార్, అంటే నేను మధ్యలో రెగ్యులర్ గా మీటింగ్ కి వస్తున్నాను సార్. అవును సార్, కొద్దిగా రాజేష్ సార్ వచ్చారు కదా, ఇంకా దాని మూలాన నిన్న రాజేష్ సార్. అవును సార్, అవును, నిన్న రాజేష్ సార్ చెప్పారు ఏంటంటే టైమింగ్ అనేది సెట్ అవ్వక రావట్లేదు, ఏమనుకోవద్దని చెప్పి సార్ చెప్పారు. అవును సార్, అవును సార్. అదే ఇవాళ సార్ బిజీగా ఉండొచ్చు. నేను రేపు నా వ్యాలెట్లన్నీ నేను చేస్తాను సార్. ఒక 15 వ్యాలెట్స్ ఉన్నాయి. 15 వ్యాలెట్లు రేపు అన్ని చేస్తాను. మళ్ళా అన్ని రిలీజ్ అయినాయి. మీకు డౌట్ ఉంటే ఫోన్ చేయొచ్చా సార్? చేయండి సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే మాకు అప్లైన్ అనేది సపోర్ట్ చేస్తలేరు కదా. నో ప్రాబ్లం. మీరు అంటే మార్నింగ్ టైం మీరు కాల్ చేయాలనుకుంటే కనుక
మన ఇండియా టైం 12:30 తర్వాత చేస్తే నేను ఎనీ టైం నేను మీకు అందుబాటులో ఉంటా. నో ప్రాబ్లం. ఒక అరగంట నాకు కొంచెం టైం కేటాయించాల్సి నో ఉంటుంది. ప్రాబ్లం సార్, 1 అవర్ అయినా నో ప్రాబ్లం. అంటే ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి కదా సార్. నో ప్రాబ్లం సార్, 1 అవర్ అయినా సరే మీకు టైం ఆ, అనేది నేను ఇస్తాను. నో ప్రాబ్లం, మీరు సరే చేయండి. నో ప్రాబ్లం. ఓకేనా? సార్. మళ్ళా అన్ని సీడ్ ఫండింగ్ అన్ని అంటే రిలీజ్ అయిన ఇప్పుడు 18-19 వేలు దాకా రిలీజ్ అయినాయి సార్. వావ్, అవి సూపర్ మళ్ళా సార్. అందులో పంపాలి కదా వ్యాలెట్లకి. అంటే అవునవును. నేను అప్పుడు 25 వేలతో నేను చేసుకున్నాను. ఉమ్, అది మన 19 వేలు దాకా దాదాపు రిలీజ్ అయినాయి. ఉమ్. మళ్ళీ అందులోకి ఖాళీ అయితే కదా సార్, మళ్ళీ పంపాలి కదా మళ్ళీ పంపించుకోవాలి. లోపలికి. సార్ సార్. కొన్ని పంపుదామని అవును కొన్ని సార్, అవును సార్. ఉంటాయి. ఉమ్. అదే మళ్ళీ వ్యాలెట్లు అన్ని నింపితే అప్డేట్ అనేది ఇప్పుడు 2-3 నెలల్లో ఉంటుంది అంటున్నారు కదా. ఏదైనా అవునవును అట్లా సార్. రెడీగా ఉన్నాం అనుకోండి, ఉమ్. ఏదైనా తీసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచించుకున్నాం. మంచిదే కదా సార్, మనం యాక్టివ్ లో ఉంటే గనక ఎనీ టైం ఓకే ఏదైనా సార్. సరే మనకి హెల్ప్ఫుల్ అవుతుంది కదా. యాక్టివ్ లో అనేది ఉంటే మనకి అవునవునవును సార్. ఏదైనా సరే మనకి బాగుంటుంది సార్. అదే కొంచెం ఏంటంటే అదే సార్. అది అంటే అదే ఈ జూలై తర్వాత అప్డేట్ ఉంటా అంటున్నారు. కొంచెం మంచి అప్డేట్ వస్తే బాగుండని ఎస్ నేను సార్, ఎస్ సార్. కొంచెం సంతోషపడుతున్నా. ఎస్ సార్, చూడాలి అప్డేట్ అనేది అందరికి చూడాలి హెల్ప్ఫుల్ ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్ గా అంటే చాలా ఉండేలాగా మంది ఉంటే ఏంటంటే కనుక, అదే సార్, అప్డేట్ అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే కనుక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ, అదే చూడాలి సార్. అంటే వచ్చే అప్డేట్ అనేది మనకి ఏదైనా అవునవును సరే సార్. అందరికి హెల్ప్ఫుల్ గా ఉంటుందా, లేకపోతే నామకావస్తి ఉంటుందా, హింట్ అనేది మనం చూడాలి, అబ్జర్వ్ చేయాలి. పాపం పాపం 106 మెంబర్స్ వస్తున్నారు నైట్ మీటింగ్ కి. ఏమన్నా ఎస్ సార్. అప్డేట్ ఇస్తుందా, ఏమన్నా అప్డేట్ తెలుస్తుందా అని చెప్పి పాపం సార్ అందరు వెయిట్ చేస్తున్నారు పాపం. సార్ మనకి ఏంటంటే వాళ్ళందరికీ సార్, కొంచెం సార్ సంతోషమైన విషయం. కర్ణాకర్ సార్ ఏంటంటే సార్, మనకి మీటింగ్ లో వచ్చినా రాకపోయినా కానీ సార్. మనకి వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ అయి ఉన్న పర్సన్స్ కి అయితే మాత్రం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అంటే మీటింగ్ లోకి వస్తానని కాదు, సార్. వచ్చినా రాకపోయినా కానీ ఏదైనా అప్డేట్ వచ్చేటప్పుడు మనకి అందులో రిచ్ భారత్ లో కానీ మన కోవిడ్ జీసీసీ గ్రూప్ లో కానీ ప్రతి దాంట్లో షేర్ అవుతాయి కాబట్టి అలర్ట్ గా ఉన్న పర్సన్స్ అలర్ట్ గానే ఉంటారు సార్. ఎందుకంటే మనకి మీటింగ్స్ లో సార్. కొంతమందికి టైం ఉన్నా ఉండకపోయినా రాలేకపోయినా కానీ మనకి వాట్సాప్ లో వచ్చే గ్రూప్ లో మెసేజెస్ యాక్టివ్ లో చూసుకుంటే కనుక అందరూ కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. అంటే పట్టించుకోకుండా ఇంకా ఉంటే కనుక వాళ్ళకి ప్రాబ్లం నేను అవుతుంది. నేను వాట్సాప్ గ్రూప్ లో లేను సార్, నేను టెలిగ్రామ్ గ్రూప్ లోనే ఉన్నాను. సో ఓకే సార్, వాట్సాప్ మిమ్మల్ని యాడ్ గ్రూప్ లో లేను చేస్తానులే నేను. సార్. నేను యాడ్ చేస్తాను సార్, నో ప్రాబ్లం. నా దగ్గర ఉంది కదా నెంబరు, నేను యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎస్ సార్, ఎందుకంటే సార్ మనకి ఏంటంటే ఎనీ టైం సార్. ఏ ఓకే సార్, వేరే టైంలో అయినా. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎస్ సార్. వెల్కమ్ సార్. ఎస్ దాస్ సార్. ఎస్ దాస్ సార్, వెల్కమ్ సార్. సార్ వెల్కమ్ సార్, మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. వెల్కమ్, మాట్లాడండి. సార్ కరుణాకర్ సార్, ఒకసారి నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి ఒకసారి వాట్సాప్లో. ఇంకా సార్ వెల్కమ్, వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి, వెల్కమ్ సార్. ఎస్ దాస్ సార్ ఆల్రెడీ అన్మ్యూట్లో ఉన్నారు సార్. అయితే సార్ మీ వాయిస్ అయితే రావట్లేదు. నేను హాయ్ పెట్టాను సార్, మీకు వచ్చింది. ఎస్ సార్, సార్ చూసాను సార్. ఇప్పుడే యాడ్ చేస్తా జస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్ కరుణాకర్ సార్, మీది యాడ్ చేసి చూసుకోండి, ఓకేనా?
టీసీజీసీసీ గ్రూప్లను రిచ్ భారత్లో కూడా యాడ్ చేస్తున్నా, చూసుకోండి. ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ వస్తూ ఉంటాయి కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. అంటే మార్నింగ్ టైం గ్రూప్ లింక్ కూడా వస్తూ ఉంటుంది అందులో, మీరు చూసుకోండి రిచ్ భారత్లో మీకు ఎనీ టైం. రాజశేఖర్ సార్ వెల్కమ్ సార్, రాజశేఖర్ సార్ వెల్కమ్. వెంకటేష్ సార్ నమస్కారం, బాగున్నారా సార్? నమస్తే సార్, నమస్తే, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి సార్ వెల్కమ్. సార్. నా నెంబర్ కూడా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి సార్, అందుకే నేను కాల్ చేశాను. ఓకే సార్, నాకు ఒకసారి హాయ్ అని పెట్టండి సార్, ఓకేనా? యాడ్ చేస్తాను, హాయ్ అని. ఈ మీ నెంబరు నా దగ్గర లేదనుకుంటా, చెప్తారా అంటే మీ సార్? నెంబర్ లేకపోతే టెలిగ్రామ్ లో పెట్టండి సార్, నేను మీ ఇది యాడ్ చేసుకొని నేను చేస్తాను, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, పెడతా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఎవరైనా సరే సార్, మీకు ఒకవేళ గ్రూపులని లేకపోతే ఇప్పుడు నేను వాట్సాప్ గ్రూప్ నుంచి మీకు లింక్ అనేది నేను పంపిస్తాను. ఎవరైనా మీరు యాడ్ అవ్వాలనుకున్న పర్సన్స్ మీరు యాడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి సార్, టెలిగ్రామ్లో మీకు పెడుతున్నా ఆల్రెడీ ఇప్పుడు మన గ్రూప్లోనే. చూడండి, ఎవరైనా సరే మీరు యాడ్ అవ్వాలనుకుంటే కనుక మీరు డైరెక్ట్ దీని ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు, ఓకేనా? ఆ లింక్ అనేది టచ్ చేశారంటే వాట్సాప్లో మీరు యాడ్ అవుతారు. ఓకే సార్, ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ ఓకే సార్, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరైనా గ్రూప్లో లేని పర్సన్స్ మీరు యాడ్ చేయండి, రిక్వెస్ట్ అనేది వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. సార్స్ ఉంటారు, మన అడ్మిన్స్ అందరూ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తారు, ఓకేనా? నో ప్రాబ్లం. సార్ వెల్కమ్ సార్. ఇంకా సార్ అదే సార్, కొద్దిగా ఏంటంటే కొద్దిగా సార్ వచ్చారని ఇది రిలాక్సేషన్ తీసుకుంటున్నాం అంతే, ఇంకేం కాదు. సారు మనకు ఆల్రెడీ ఇంకా రాజేష్ సార్ వచ్చారు కాబట్టి కొద్దిగా అదో ధైర్యం అనమాట, ఇంకా సార్ ఉంటే పర్లేదు అన్న ధైర్యం, అంతే, ఇంకేం లేదు. కొద్దిగా అందులోనే కొద్దిగా వర్క్లో కూడా కొద్దిగా బిజీ అవ్వడం అదొక కారణం సార్. సార్ నాకు డైరెక్ట్ ఎవరైనా కాల్ చేసినా కానీ నేను డైరెక్ట్ ప్రతి ఒక్కరికి కూడా నేను రెస్పాన్స్ అనేది అవుతున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా క్లారిటీ అంటే ఒకవేళ ఏమైనా డౌట్ ఉండి ఫోన్ చేసినా కానీ నాకు వీలైనప్పుడు నేను వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి నేను కాల్ చేసి నేను క్లియర్ చేస్తున్నా సార్, అలాంటిది ఏం లేదు. ఎంత వర్క్ బిజీ ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఫోన్ చేసినప్పుడు నేను చూడకపోయినా మళ్ళీ రెస్పాన్స్ అనేది అవుతున్నా, ఓకే సార్? సార్ రీసెంట్గా మన ఇప్పుడు ఆల్రెడీ మనకి సార్ రాజేష్ సార్ చెప్తా ఉంటారు కదా, అంటే చిన్నగా ఏమన్నా మనకి ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు కూడా మనం ఒకవేళ $100తో కానీ ఒకవేళ $500 ఉంటే $500తో కానీ ఏమన్నా మనం కొద్దిగా ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు అని చెప్తా ఉంటారు కదా. అలాగే నేను జస్ట్ ఒక $400తో కొద్దిగా ఫ్లక్చువేషన్ అనేది జరిగిన 2 times, ఒకసారి $25 తీసుకున్నాను సార్, ఒకసారి ఏమో $18 తీసుకున్నాను సార్. ఈ జస్ట్ ఒక ఇన్ని రోజులు 10 డేస్లో తీసుకున్నాను సార్. సార్ అలాగా ఎవరైనా కానీ అంటే ఉన్నవాళ్ళు ఏదైనా కానీ అంటే మనకి పెరిగినప్పుడు ఒకవేళ చేసుకోవడం, మళ్ళీ కొద్దిగా మనకి డౌన్ అయినప్పుడు మళ్ళీ బై చేసుకోవడం, అలా చేసుకుంటూ ఉంటే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ అది దాని మీద అవగాహన ఉన్న పర్సన్సే చేయండి సార్, ఓకేనా?
లేదు అంటే కనుక మళ్ళీ ఆటోమేటిక్గా ఒకవేళ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే బై మిస్టేక్లో మీరు స్వాప్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ పెరిగితే ఏంటంటే మళ్ళీ అదొక అంటే వెయిట్ చేసే పని అయితేనే చేయండి, లేదంటే కానీ చేయకండి. సార్ డొంకా యాకయ్య సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్, మాట్లాడాలంటే రండి, వెల్కమ్. సార్ వెంకటేష్ సార్ బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్, చెప్పాలి మీరే. మేము కూడా బాగున్నాం సార్. Yes, దాని సార్. గురించి అందరం బాగుండాలి అడిగి సార్, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి ఎప్పటికైనా సరే. ఓకే సార్. చెప్పండి, చెప్పండి సార్, ఏంటి విశేషాలు? షేర్ చేసుకుని పర్లేదు, మన లేటెస్ట్ అందరూ ఉన్నారు కాబట్టి షేర్ చేసుకోండి, ఏం కాదు. ఏం లేదు సార్, అడుగుతానికి పని చేసి. ఆ, చెప్పండి సార్, అంటే ఏమన్నా మాట్లాడాలన్నా ఒకవేళ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనేది ఏం లేదు. చాలా మందికి ఉన్నదైతే మాత్రం సార్ ప్రైజ్ ఇంక్రీజ్ అనేది ఇప్పుడు అవుద్ది అన్నది. చాలా మందికి అయితే నాకు తెలిసి అయితే చాలా మంది మాట్లాడేది అయితే ప్రైజ్ ఇంక్రీజ్ గురించే మాట్లాడుతున్నారు సార్. ఓకే, అంటే దాని గురించి ఇప్పుడు అందరికి, ఇప్పుడు లీడర్స్ అందరికి కూడా ఎవరికైనా సరే అప్డేట్ అనేది ఎవరికి లేదు సార్. అంటే మనకి సిస్టమ్ ఏం ప్రత్యేకించి కొంతమందికి ఆ వాళ్ళకి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చి ప్రైజ్ పెరగబోతుంది చేస్తుంది అలాంటిది ఏమీ లేదు. మీతో పాటు మాకు కూడా ఏదైనా తెలుస్తూ ఉంటది. ఎందుకంటే కొన్ని మనకి సార్స్ ఉంటారు కదా, మన లేటెస్ట్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సరే హిందీ మీటింగ్స్ లో కానీ, అంటే లేటెస్ట్ మీటింగ్స్ జరుగుతాయి సార్, వీక్లీ వన్స్ కానీ 15 days ఒకసారి కానీ, అలా జరిగినప్పుడు ఆ మీటింగ్స్ లో ఏమైనా మాట్లాడి షేర్ చేసుకున్నాయి మనకి లేటెస్ట్ అనేది షేర్ చేసుకుంటారు అంతే. అంటే అంటే కమింగ్ అంటే రాబోయేవి ఫ్యూచర్స్ అనేది షేర్ చేసుకుంటారు అంతే. అంతేగాని అంటే రేట్ ప్రైజ్ గురించి అయితే మాత్రం ఎంత వరకు పెరుగుద్ది, ఎంత ఇప్పుడు పెరుగుద్ది ఏంటి అన్నది ఎవరి దగ్గర అయితే లేదు సార్, నాకు తెలిసి అయితే. అది ఏదైనా సరే మనకు సిస్టమ్ తరపున వచ్చే అప్డేట్ని బట్టి రేట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది. అంటే ఒకవేళ అప్డేట్ ఏదైనా ఒక మంచి అప్డేట్ ఇచ్చి దానికి ఏమైనా ఉంటే కనుక ఒకవేళ ఆటోమేటిక్ మనకు తెలిసిందే, చాలాసార్లు మనం లైవ్ లో చూసాం, ఆటోమేటిక్ ప్రైజ్ ఇంక్రీజ్ అవుతా వెళ్తూ ఉంటది. అలాంటప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ ఇస్తుంది, అంతేగాని మనకైతే తెలియదు సార్. వెయిట్ చేయాలి, ఏదైనా మనం వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఎక్స్చేంజ్ లో అయ్యి లిస్ట్ అయినప్పుడు చేసినప్పుడు సార్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ చెప్పండి సార్, కరుణాకర్ సార్. సార్ ఇది పాపం మొన్న డొంక యాకయ్య సారు ట్రస్ట్ సార్ వ్యాలెట్ గురించి పొద్దున్న మీటింగ్ లో మాట్లాడారు. సార్ యాకయ్య అవును సార్ సార్. మీ ప్రాబ్లం క్లియర్ అయిందా సార్? మొన్న చెప్పాం ఏమైంది కదా సార్? పాస్వర్డ్స్ అవి. అంటే ఆయనకు అంటే వాట్స్ అది వ్యాలెట్ చూపిస్తలే అని అన్నారు. శంకర్ సార్ ఏమన్నారంటే అది 12 వాట్స్ అనేది బయటకు ఏర్పడద్దు సార్, మీరు అవునవును. డైరీలో రాసుకొని ఎంట్రీ చేసుకోండి అన్నారు. సారు చేసుకున్నారు వ్యాలెట్. అది ఆ తర్వాత మళ్ళీ సారు అంటే 7:30 తర్వాత వేరే వాళ్ళు వస్తారు కదా మీటింగ్ కి, పొద్దున అవునవును సార్, అవును. మార్నింగ్ మీటింగ్ కి. ఉమ్. సార్ యాకే సార్ మీరు చేసుకున్నారా సార్? యాకే సార్ సార్ చేసుకోలేదు సార్, అది కాలేదు సార్, ఇంకా కాలేదా సార్? ఓకే, కాలేదు సార్. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఇందులో మీరు ట్రస్ట్ వ్యాలెట్ లోంచి మీరు ఏమైనా సేఫ్ వాళ్ళకి చేసుకోవడానికా ఏంటి, నాకు అర్థం కదా. లేదు సార్, ఇది భార్యది అకౌంట్ ఉంది కదా సార్, దానికి 12 పదాలని ఎక్కిద్దామని. సార్ అంటే కీవర్డ్స్ అనేవి మీ దగ్గర ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు మీరు? రాసి పెట్టుకున్నాం సార్. అంటే డైరీలో రాసి పెట్టుకున్నారు, అంటే ఇప్పుడు ఈ సేఫ్ వాళ్ళు మీరు చేసుకోవాలనుకుంటున్నారు అంతేనా? అంటే మొన్న శంకర్ సార్ చెప్పిండు కదా సార్, అవి 12 పదాలు రాసి పెట్టుకున్నానికి అది ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఓకే ఓకే సార్, అంటే కీవర్డ్స్ అని రాసి పెట్టుకున్నారు, కానీ ఏంటంటే మీరు సేఫ్ వాళ్ళు ఎలా చేయాలన్నది మీకు తెలియలేదు అంతేనా?
రెస్టారెంట్ వచ్చింది నాకు, సార్ మీది కానీ వాయిస్ సేఫ్ అలా అనేది లేదు. కొద్దిగా సిగ్నల్ అనేది చూడండి సార్, మీకు సిగ్నల్ అనేది లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది యాగయ్య సార్. డిస్ప్లే సార్ వస్తుంది నాది. హలో సార్ చెప్పండి సార్. సేమ్ అలాగే బ్రేక్ అవుతుంది అన్నమాట, నాది వాయిస్ వస్తుంది అనేది సార్. మీరు బ్రేక్ అవుతుంది. ఓకే. అదే దాని గురించి ఏమన్నా చెప్తారా సార్ మరి? ఎస్ సార్, మీరు ఒకవేళ మీరు సేఫ్ ఫాల్లో మీరు చేసుకుంటానంటే కనుక ఎక్కడ మీరు ఇన్స్టాల్ అది కీవర్డ్స్ అనేది ఎక్కడ మీరు టైప్ చేయాలన్నది నేను చెప్తే కావాలంటే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒకవేళ చెప్తారా సార్ మరి? స్క్రీన్ షేర్ చేయగలిగితే కనుక మీరు సిగ్నల్ ఉండే ఏరియాలోకి వచ్చి స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎక్కడ మీకు చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. అక్కడ మీరు ఆల్రెడీ డైరీలో ఉన్నాయి కాబట్టి మీరు టైప్ చేసుకొని మీరు చేయొచ్చు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కానీ బ్లర్ వస్తుంది. ఓకే వస్తుంది సార్. ఓకే కంటిన్యూ సార్, వెళ్ళండి. సేఫ్ ఫాల్లోకి వెళ్ళండి సార్. డైరీ తీసి పెట్టుకున్నారు సార్ కీవర్డ్స్ అనేది? సార్ కూడా స్క్రీన్ షేర్ స్టాప్ అయినట్టుంది. ఓకే వస్తుంది సార్, చేయండి. సార్ వాట్స్ బయటికి చెప్పకని చెప్పండి సార్ ఆయనకి. వాట్స్ బయటికి చెప్తే అది వేరే సార్కి నేను ఏం చేస్తానంటే కర్ణాకర్ సార్, నేను ఏం చేస్తానంటే సార్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి ఏంటి అన్నదే చూపిస్తా, అంటే తర్వాత సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు సార్ అంతే. అదే అదే శంకర్ సార్ కూడా అట్లే చెప్పారు. సార్ సార్. కొంచెం యాకయ్య సార్ చెప్పండి సార్. ఇగో ఇట్లా సార్. సార్ ఇది మీకు ట్రస్ట్ వ్యాలెట్ కదా సార్ ఇది? అవును సార్. మీకు సేఫ్ ఫాల్ ఉందా మీకు? లేదు సార్, అది ట్రస్ట్ వ్యాలెట్ అంటే అలా ఇది దీంట్లో ఆల్రెడీ మీరు వస్తుందని దీంట్లో వస్తుందని చేపించింది సార్. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇందులో మేడం పేరు మంజుల మేడం ఉంది, ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. కీవర్డ్స్ అనేది ఇచ్చారా? కీవర్డ్స్ ఇచ్చినట్టున్నారు కదా మీరు? అది ఇచ్చినట్టుంది కానీ మాకు అర్థం కాక. అంటే సార్ ఇక్కడ మీకు పీవీసీ మెటా కానీ బిఎన్బి కానీ ఏమి లేవు ఇక్కడ మీకు. మీరు ఏం చేస్తారంటే సార్ ఇక్కడ మనకి కింద డిస్కవరీ అని ఉంది చూసారా, అది ఒకసారి టచ్ చేయండి మీరు. ఓకేనా? అక్కడ మన పీవీసీ మెటా డాట్ ఐవో అని మీరు టచ్ చేయండి, టైప్ చేయండి సెర్చ్ కూడా. టోకెన్ ఫార్మింగ్ అని చూసారు, దాన్ని టచ్ చేయండి ఒకసారి. ఫస్ట్ వన్ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐవో అని ఉంది కదా, దాన్ని ఓకే చేయండి. ఎస్ సార్. ఓకే ప్రొసీడ్ ఎనీవే. ఆ 3 పైన 3 చుక్కలు ఉన్నాయి కదా సార్, ఆ 3 చుక్కలను టచ్ చేయండి. ఒకసారి నెట్వర్క్ ఏమైనా మార్చాలని చూద్దాం. నెట్వర్క్ మార్చాలంటే కానీ బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టండి. నాకు తెలిసి ట్రస్ట్ వ్యాలెట్లో అయితే ఓకే బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది సార్. నాకు తెలిసి ట్రస్ట్ వ్యాలెట్లో అయితే అవ్వట్లేదు. ఓకే ఓకే తీసుకుంటుంది కదా సార్, చూద్దాం, వెయిట్ చేద్దాం సార్ ఒక్క నిమిషం. మీరు జస్ట్ ఇక్కడ వరకు మూవ్ అయిందంటే సార్ మీరు అక్కడ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుస్తుంది సార్. 100 పీవీసీ మెటా అనేది మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులో 100 పీవీసీ మెటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటే అప్పుడు మీ వ్యాలెట్లోకి వెళ్ళి మీరు ఏమైనా వర్క్ చేయాలన్నా కానీ మీరు చూసుకోవచ్చు అక్కడ. తర్వాత ఎస్ సార్ కనెక్ట్ అని నొక్కండి. ఓకే అవ్వట్లేదు. ఓకేనా? ఎస్ సార్, అది కనెక్ట్ అని నొక్కండి, అవ్వట్లే. ఎందుకంటే డి యాప్స్ అని వస్తుంది, అదే మీకు చెప్పింది నేను. కనెక్ట్ డి యాప్ అని వస్తుంది, ఇంకంతే. ఇక్కడ నుంచి ఇంకా మూవ్ అవ్వదు అనమాట. అవుతలేదు సార్ ఇక్కడ నుంచి. అవును సార్, మీకు చెప్పింది అదే. సేఫ్ ఫాల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సేఫ్ ఫాల్ ఇన్స్టాల్ చేసుకొని ఈ 12 కీవర్డ్స్ అనేది మీరు డైరీలో రాసుకున్నారు చూసారా,
అవి తీసుకెళ్ళి అందులో చేసుకుంటే కనుక అప్పుడు మీరు అందరూ చేసుకోవచ్చు వర్క్. అందులో ఓపెన్ అవుతుంది, ఇందులో అయితే ఓపెన్ అవ్వట్లేదు. ఓకే సార్, బ్యాక్ వచ్చండి, నో వేస్ట్ టైం. బ్యాక్ వచ్చండి. మీకు సేఫ్ ఫాల్ అనేది మీరు చేస్తాను అని అంటే కనుక సేఫ్ ఫాల్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. సార్ ఎక్కయ్యా సార్, నాకైతే బ్లర్ వస్తుంది, వీడియో ఆగింది మీది. సార్ వస్తుందా స్క్రీన్? సార్ ఆగిపోయింది స్క్రీన్ షేర్. సార్ ఎక్కయ్య సార్, మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి సేఫ్ ఫాల్ అని చెప్పేసి ఉంటుంది, అది మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకో. మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక రేపు పొద్దున్న మీకు కీవర్డ్స్ అయ్యి మీరు తెచ్చుకున్నారనుకో, మీరు ఏం చేస్తామంటే సార్, ఎక్కడ మీరు ఓకే చేయాలనేది మేము చెప్తాం. అక్కడ ఓకే చేసి, అంటే మీరు స్క్రీన్ షేర్ అనేది కాకుండా స్క్రీన్ షేర్ ఆఫ్ చేసిన తర్వాత అవన్నీ టైప్ చేసిన తర్వాత అక్కడ మీరు వ్యాలెట్ అనేది ఓకే చేశారనుకో, అప్పుడు మీకు ఆ వ్యాలెట్ అనేది అక్కడ ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు మీరు ఏంటంటే టోకెన్ టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓలోకి వెళ్ళచ్చు, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓలోకి కూడా వెళ్ళి మీరు ఏదైనా వర్క్ పెండింగ్ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. మీరు ఏంటంటే సేఫ్ ఫాల్ అనేది మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీకు ఏమన్నా తెలియకపోతే కనుక ఎవరైనా తెలిసిన పర్సన్స్ ఉంటే కనుక సేఫ్ ఫాల్ ఇన్స్టాల్ లేకపోతే మీకు లింక్ పెట్టమంటే కనుక లింక్ పంపిస్తాను నేను. లింక్ పండి పెట్టినాను సార్. పంపిస్తాను, ఇప్పుడు గ్రూప్లోనే నేను పెడతాను. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, ఓకే. ప్లే స్టోర్, ఓకే, సేఫ్ ఫాల్. సార్ వెల్కమ్. ఇంకా సార్ పెట్టిరా సార్? నేను పంపిస్తున్నాను సార్, నేను గ్రూప్లోనే పెడుతున్నాను, మీకు చూడండి. మీరు డైరెక్ట్ ఏంటంటే ప్లే స్టోర్లో మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, పెట్టాను చూడండి. ఓకేనా? గ్రూప్లో మీకు పంపించాను చూడండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సేఫ్ ఫాల్ లేదు అని అనుకున్న పర్సన్స్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోండి. సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా రండి. ఓకే, మన కోటేశ్వరరావు సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ కోటేశ్వరరావు సార్, వెల్కమ్. సార్కి లింక్ అనేది షేర్ చేశాను కాబట్టి దాన్ని మనం చూడలేదు. వెల్కమ్ సార్ కోటేశ్వరరావు సార్, వెల్కమ్, మాట్లాడండి. సార్ ఆల్రెడీ రిక్వెస్ట్స్ అయితే వచ్చినాయి, చాలా మంది యాడ్ కూడా అయ్యారు. ఓకేనా? ఓకే, అంటే ఇప్పటివరకు ఎవరైతే లేరో వాళ్ళందరూ మరి యాడ్ అయ్యారు చాలా మంది. వా సూపర్ సార్, చాలా మంది యాడ్ అయ్యారు. ఓకే, ఇది ఒకవేళ ఫుల్ అవుతే కనుక అదర్వైజ్ నెక్స్ట్ వేరేది కూడా ప్రొవైడ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఆల్రెడీ సార్ 2 ఆల్రెడీ నడుస్తున్నాయి ఆల్రెడీ. సార్ నమస్తే గ్రూప్. సార్ వెల్కమ్ సార్. ఇంకా రమేష్ సార్, చాలా రోజులు అవుతుంది, మన రమేష్ సార్ అయితే
సార్ అయితే ఒక రోజు ఒకసారి ఏదైనా ఒక స్టేషన్ తీసుకుంటే బాగుంటుంది మన రమేష్ సార్. చాలా రోజులు అవుతుంది మరి. కొద్దిగా సార్ ఏమైనా బిజీగా ఉన్నారా మరి? సార్ గుడ్ మార్నింగ్ సార్. శంకర్ సార్, తాడిపల్లి శంకర్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ మరి లేనట్టున్నారా? సార్ ఇంకెవరైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మాట్లాడండి, నో ప్రాబ్లం. రండి, వెల్కమ్. ప్రజెంట్ ఏంటైతే అందరికి డౌట్స్ అని ఏం లేవు, కానీ ఏంటంటే ఒకటి మనకి రాబోయే అప్డేట్స్ అనేది ఏంటి అనేది తెలుసుకోవాలనేది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ప్రైజ్ అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది అని ఒకటి. ఇది ఒకటే ఉంది. దాని వలన ఎవరు ఏమైనా డౌట్ ఉంటే షేర్ చేసుకోండి అంటే ఎవరు షేర్ చేసుకోవట్లేదు. అర్థమవుతుంది సార్. మేము కూడా సార్ మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే రాబోయే అప్డేట్స్ అనేది ఎలా ఉండబోతుంది అని మేము కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. అలాగే ప్రైజ్ అనేది ఇంక్రీజ్ గురించి కూడా మీతో పాటు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. అంతే. అదే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వేణు సార్, గుడ్ మార్నింగ్. సార్ రాజేష్ సార్ నిన్న కొద్దిగా స్క్రీన్ షేర్ చేసి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నారు. అంటే నేను లాస్ట్ ఫైనల్ వచ్చింది సార్. నేనైతే ఏంటో చూడలేకపోయాను. లాస్ట్ ఫైనల్ వచ్చాను అనమాట. సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చాను అనమాట నేను. సార్ వేణు సార్ బిజీగా ఉన్నారా? సార్ తింటున్నా. ఓకే ఓకే సార్, ఓకే. మీకు ఫ్రీ టైం ఇప్పుడే. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే, సారీ సార్. భోంచేయండి. ఓకే నో ప్రాబ్లం సార్. ఓకే, కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ హనుమంత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హనుమంత్ సార్. హలో వెంకటేష్ సార్. చెప్పండి సార్. కర్ణాటక సార్. ఇప్పుడు అప్డేట్ వస్తే అంటే రేట్ మారుతుందా సార్, లేకపోతే ఏమన్నా విత్డ్రాల్ అనేది ఎక్కువ ఇస్తారా సార్? అంటే మీ అదేమన్నా ఐడియా అప్డేట్ వాళ్ళు ఇచ్చే అప్డేట్ ని బట్టి ఉంటుంది సార్. విత్డ్రాల్ ప్రాసెస్ ప్రకారం ఏమన్నా వాళ్ళు అప్డేట్ ఇస్తే కనుక రేట్ ఇంక్రీజ్ అవ్వడం అంటూ జరగదు. ఓకేనా? అది కాకుండా వాళ్ళు ఒకవేళ వాళ్ళు రేట్ ఇంక్రీజ్ అయ్యే పొజిషన్ లో వాళ్ళు ఒకవేళ ఏమన్నా ఇన్కమ్ సోర్స్ ఏమైనా అంటే మనకి పీవీసీ మెటా యూటిలైజ్ కేసు ఏమన్నా తీసుకొచ్చారనుకోండి సార్, మేబీ. ఓకేనా? అంటే మన పీవీసీ మెటా ఏదైనా కానీ సంథింగ్ డిఫరెంట్ గా ఏదైనా కానీ దేనికైనా యూటిలైజ్ అయ్యేలాగా తీసుకొచ్చారంటే అప్పుడు ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. అంటే పీవీసీ మెటా దేనికి యూటిలైజ్ అవ్వబోతుంది ఏంటి అనేది ఒక ఏమన్నా వాళ్ళు ఏమన్నా అప్డేట్ గా ఇవ్వగలిగితే మనకి, అంటే
ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు కాకపోయినా కానీ మీకు జస్ట్ ఫ్యూచర్ లో ఒక 6 months తర్వాత కానీ 1 year తర్వాత కానీ పీవీసీ మెటా అనేది దీనికి యూటిలైజ్ అవ్వబోతుంది, యూటిలైజ్ కేసు కింద మేము తీసుకురాబోతున్నాం అని అదొకటి ఇచ్చిన. లేదు ఓకే ఆల్రెడీ మేము బర్నింగ్ అనేది చేస్తా ఉన్నాం కదా, బర్నింగ్ అనేవి ఇప్పటి వరకు ఇన్ని అయినాయి, ఇంకా ఇన్ని అవ్వబోతాయి అంటే ఒకవేళ మేబీ 50% పీవీసీ మెటా మీకు బర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ఏమైనా క్లారిటీ ఇచ్చినా కానీ అప్పుడు మనకి ఏంటంటే సార్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అని అనుకుంటే కనుక వాళ్ళు ఎక్స్చేంజ్ లో మేము లిస్ట్ చేయబోతున్నాం తొందరలో పలానా సంథింగ్ అని వాళ్ళు ఏమైనా ఎక్స్చేంజెస్ ఈ ఇన్ని ఎక్స్చేంజ్లో మేము లిస్ట్ అవ్వబోతున్నాం అని వాళ్ళు ఏమైనా మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చిన అప్పుడు కూడా మనకి సంథింగ్ మనకి ప్రైజ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఏంటంటే ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే ముందు వాళ్ళు ఏమన్నా మనకి బినాన్స్లో కానీ ఎందులో అయినా కానీ న్యూ కాయిన్స్ లిస్ట్ అయ్యే ముందు ఒక 10 days ముందే మనకి ఏమవుద్దంటే సార్ మనకి లాంచ్ పూల్లో వాళ్ళు స్టేకింగ్ లో పెడతారు. అలాగే ఏమన్నా అనౌన్స్మెంట్ అనేది వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా రేట్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఓకేనా సార్? అదొకటి అయ్యే సార్ మనం అందుకనే సార్ దాని గురించి వాళ్ళు ఇచ్చే అప్డేట్ బట్టి వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ బట్టి ఉంటుంది సార్, బేస్ అయి ఉంటుంది. ఓకేనా? ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రైజ్ ఇంక్రీజ్ గురించి కాకుండా వాళ్ళు ఒకవేళ విత్డ్రాల్ మీద వాళ్ళు ఏమైనా ఫోకస్ పెట్టారు అనుకోండి సార్, అంటే చాలా మంది కూడా సంథింగ్ డిఫరెంట్ మోడల్స్ లో విత్డ్రాల్స్ అని ఉండాలి అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు ఆ డిఫరెంట్ మోడల్స్ లోనే ఒకవేళ విత్డ్రాల్ ఇవ్వడానికి వాళ్ళు ఏమన్నా అప్డేట్ ఇచ్చారనుకో అప్పుడు రేటు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరగకపోవచ్చు అని అనుకుంటాను. అంటే ఒకవేళ చూడండి సార్ కొంతమందికి $10,000 $50,000 ఒకవేళ $1,00,000 కూడా టోకెన్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి హెవీగా రిలీజ్ అయి ఉన్నాయి. అలాంటి పర్సన్స్ కి హెవీగా వాళ్ళు విత్డ్రాల్ ఇచ్చారు అనుకో అప్పుడు రేట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఒకవేళ నేను $10,000 పెట్టి నేను ఫార్మింగ్ అనేది చేశాను, ఇప్పుడు నాకు 10,000 తగ్గట్టు నాకు రిలీజ్ అంటే విత్డ్రాల్ ఒకవేళ ఎవ్రీడే మీరు ఒక 10,000 పీవీసీ మెటా పెట్టుకోండి లేకపోతే అలాగా అనిస్తే అప్పుడు ఏమవుతుందంటే రేట్ మీద మనకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ప్రైజ్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. అదొకటి అవన్నీ చూసుకోవాలి సార్. అది మనకి ఏంటంటే సిస్టమ్ తీసుకునే డెసిషన్ బట్టి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. అదే డిసిజన్ అనేది మంచిగా తీసుకుంటే చాలా మంది డిసప్పాయింట్ గా ఉన్నారు. మీతో సహా రాజసార్తో సహా కర్ణక సార్ నేనేమంటున్నా అంటే వాళ్ళు ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న మూమెంట్ ని బట్టి వాళ్ళు ఒకవేళ ప్రైజ్ ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు ఇంకా టైం తీసుకోవడానికి అనుకున్నా గానీ వాళ్ళు ఏంటంటే స్మూత్లీ విత్డ్రాల్ అనేది స్మూత్లీ చేయాలి సార్. ఓకేనా? మనకి సిస్టమ్ లో చిన్న ఎర్రర్స్ వస్తున్నాయి కదా సార్. ఎప్పుడైనా కానీ ఏంటంటే ఏదైనా ఫార్మింగ్ చేసినా స్టేకింగ్ చేసినా ఒక్కొక్కసారి ఏమవుతుంది ఛార్జ్ అనేది కట్ అవుతుంది కానీ మనకి ఈ ఫండ్ అనేది అవ్వట్లేదు కదా. ఓకేనా? అలాంటి ఎర్రర్స్ అనేది క్లియర్ చేసి స్మూత్ విత్డ్రాల్ 24 hours అంటే పర్ డే 24 hours లో 1 time విత్డ్రాల్ అనేది మనకి ఇచ్చేలాగా ఒకవేళ పెట్టినా గానీ అలా స్మూత్లీ చేసినా గానీ కొద్దిగా అంటే సాటిస్ఫాక్షన్ అవుతారు సార్. అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రైజ్ మీద పెట్టాలనుకుంటున్నారో అప్పుడు ప్రైజ్ మీద వాళ్ళు పెట్టినా గానీ కొద్దిగా అందరూ కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతారని నా ఉద్దేశం అనుకుంటున్నాను సార్. అదే సార్ అంటే ప్రైజ్ ఇంక్రీజ్ అవ్వాలి, విత్డ్రాల్ ఇంక్రీజ్ అవ్వాలంటే అది కొంచెం కష్టం కానీ స్టెప్ బై స్టెప్ చేస్తే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బాగుంటుంది సార్. సార్ అంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటే బాగుంటది. సార్ అదే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే వెళ్తేనే మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది, కొద్దిగా మనకు కూడా కొద్దిగా బాగుంటది అనమాట. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు రీసెంట్ గా చేసుకున్న పర్సన్స్ అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు తక్కువ ప్రైజ్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టి చేసుకున్నారు కాబట్టి అలాంటి పర్సన్స్ ఒకవేళ లోపల స్టేకింగ్ కానీ ఫార్మింగ్ కానీ చేసి ఉంటే గనక వాళ్ళకి ఏమవుద్దంటే ఇప్పుడు ఒకవేళ అందులో ఉంటే ఓకే, లేదు హోల్డ్ చేసుకున్న పర్సన్స్ అయితే వాళ్ళకి ఏమవుద్దంటే సార్ ఇప్పుడు అంతకు ముందు మేము ఉన్నాం సార్, మేము $13 పెట్టి కూడా మేము స్టేకింగ్ చేసాం, ఫార్మింగ్ చేసాం, మళ్ళీ $10 పెట్టి చేసాం, $5 పెట్టి చేసాం. అలాంటి ఇప్పుడు ఏమవుద్ది సార్ ఇప్పుడు తక్కువ రోజులయ్యి హోల్డ్ చేసుకున్న పర్సన్స్ అందరూ ప్రాఫిట్ అనేది పొందుతారు. రేట్ ఇంక్రీజ్ అనేది ఓకే చేసింది అనుకోండి సార్, ఒకవేళ లిక్విడేషన్ వేసో లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు రేట్ ఇంక్రీజ్ అనేది చేస్తారు.
చేసినప్పుడు అప్పుడు ప్రాఫిట్ అనేది ఎక్కువ శాతం వరకు పొందుతారంటే ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నప్పుడు తీసుకున్న వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు మేము $13 పెట్టి అలా తీసుకున్న పర్సన్స్ అందరూ మేము బెనిఫిట్ అనేది చాలా తక్కువ శాతం పొందుతాం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే సార్ వీళ్ళు ఒకవేళ అవును సార్, అవును సార్. ప్రైస్ ఇంక్రీజ్ అనేది కొద్దిగా స్లోగా అంటే స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా వెళ్తే ఓకే, నో ప్రాబ్లం సార్, అందరూ హ్యాపీయే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ తగ్గుతా వచ్చింది కదా, అలాగే స్టెప్ బై స్టెప్ కొద్దిగా మూవ్మెంట్ ఇచ్చుకుంటా పెరుగుతా, కొద్దిగా తగ్గుతా పెరుగుతా తగ్గుతా అలాగా పెంచుకుంటా వెళ్తే అలాగ అందరూ కూడా హ్యాపీ. అంటే ఒకవేళ స్వాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు, హోల్డ్ చేసుకుని పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. అది అదే అంతే బెటర్ సార్. అదే అదే అది సార్ అందరికి అదే అందరికి మంచిది, బాగుంటుంది. మంచిది. అదే సార్, అంటే ఇప్పుడు ఒకవేళ క్రిప్టో అన్ని క్రిప్టో మీద ఒకటిసారి ఇస్తే రేటు కూడా సార్ అవును సార్, చెప్పండి సార్. క్రిప్టో మీద అనాలిసిస్ ఉన్న పర్సన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తారు. కొద్దిగా ఓకే నాకు అవసరం లేదు, నేను ఒకవేళ 1 lakh ఇన్వెస్ట్ చేశాను లేకపోతే 50,000 ఇన్వెస్ట్ చేశాను నాకు డబల్ వస్తుంది కదా అని అనుకున్న పర్సన్స్ ఏమవుతారంటే అలాంటి పర్సన్స్ అందరూ కొద్దిగా మూవ్మెంట్ జరిగేటప్పటికి లెఫ్ట్ అయిపోతారు సార్. అవుట్ సైడ్ పర్సన్స్ అందరూ లెఫ్ట్ అయిపోతారు అన్నమాట. ఓకే నాకు ఇంత బెనిఫిట్ వచ్చింది ఎగ్జిట్ కదా అని అయిపోతారు. వాళ్ళు చేస్తారు. అవును, ఎగ్జిట్ అయిపోతారు. అది సార్, అంటే ఇలాగ ఎంతమంది సిస్టమ్ కి తెలుసు సార్, ఆల్రెడీ స్టేకింగ్ చేసిన పర్సన్స్ ఎవరు, టోకెన్ ఫార్మింగ్ చేసిన పర్సన్స్ ఎవరు, ఆల్రెడీ ఏమి చేయకుండా హోల్డింగ్ చేసుకున్న పర్సన్స్ ఎవరు, అలా తెలుస్తుంది కదా. అలాగే దాని గురించి ఒకవేళ అలాగా చిన్న మూమెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలాంటి పర్సన్స్ అందరు క్లియర్ అయిపోతారు సార్ సిస్టమ్ కి. అలా క్లియర్ అయిపోయినప్పుడు ఇంకా మనకి ఇంకా కొద్దిగా మూమెంట్ మళ్ళీ కొద్దిగా పెంచి మళ్ళీ తగ్గించి అలా చేసేటప్పటికి మనం ఏంటంటే మంచి ఓకే నా టార్గెట్ ఒక $1 అనుకుంటున్నాను సార్, నేను $1 రీచ్ అయ్యేంత వరకు నేను టచ్ చేయను. ఇప్పుడు ఒకవేళ మీ టార్గెట్ $2 అనుకుంటున్నారు, $3 అనుకుంటున్నారు, ఓకే ఓకే ఆ టార్గెట్ అయ్యేంత వరకు మీరు టచ్ అయ్యారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, సేఫ్ పొజిషన్. ఇప్పుడు 1 year కానీ 2 years కానీ అది ఎప్పుడైతే $1 రీచ్ అవుతుందో అప్పుడే ఓకే తీద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను అప్పటి వరకు నేను సేఫ్ పొజిషన్ లో ఉంటా. అది ఎప్పుడైతే నేను రీచ్ అవుద్దో అప్పుడే నేను స్వాప్ చేసుకుంటాను, అప్పుడే నేను ఇన్కమ్ తీసుకుంటా. అది సార్ నేను అనేది అది. సార్ నో ప్రాబ్లం. ఒకటి సార్, ఇప్పుడు ఇలా నాకు ఒకటి జరిగింది. సార్ చెప్పండి సార్. ఇలా నాకు ఒకటి జరిగిన సిచ్యువేషన్ అంటే ఒక మా ఫ్రెండ్ ఉంటారు ఇక్కడ, ఏంటంటే అతను స్టీల్స్ అమ్ముతూ ఉంటాడు. అతను ఫ్రెండ్ ఉంటాడు, ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, కలుసుకుంటా మాట్లాడుతున్నా. మరి కరుణాకర్ అంత పాసిబుల్ ఏనా, కరెక్ట్ ఏనా అంటే ఏం చేస్తున్నారని ఆ ఫ్రెండ్ అడిగారు. నేను క్రిప్టోలో చిన్న 2 ప్రాజెక్టులు చేస్తున్నాను అని చెప్పాను. ఓ నువ్వు కూడా క్రిప్టో చేస్తున్నావా, క్రిప్టో మోసం అది ఇది అని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంటే మీరు ఏ రకంగా చెప్తున్నారు మోసం అనేది నేను అతన్ని అడిగితే అది మోసం అది ఇది అని అంటే, మీరు అన్నది కరెక్టే అన్న, మోసం ప్రతి కాడ మోసం అనేది ఉంటది. ఇప్పుడు మన షాప్ లో కూడా మోసం అనేది ఉంటది. సో ఏంటంటే అది ఏంటంటే అది 1-2 సార్లు చూసుకోవాలి. 1-2 సార్లు చూసుకోవాలంటే సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ చెప్తా, ఒక అతను ఒక ఫ్రెండ్ ఏమో ఎల్ఐసి చేస్తాడు, ఒక ఫ్రెండ్ ఏమో స్టీల్ సామాన్లు అమ్ముతాడు. అయితే ఆ ఫ్రెండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఆ ఎల్ఐసి చేసే పర్సన్ కి నేను చెప్పాను, మీరు ఒక పాలసీ చెప్తారు, నేను పాలసీ వినట్టుగా వింటాను, నేను అమౌంట్ కడతాను, మీరు వెళ్ళినాక నేను మొత్తం కన్ఫ్యూజన్ లో ఉంటాను కదా, అవునా కదా అన్న అని చెప్పి నేను ఆయన అడిగిన. 100% కరెక్ట్. సో ఇది 100కి 200% ఎట్లా తెలియాలి? 1-2 సార్లు క్వశ్చన్ వేసి దాని యొక్క ఆన్సర్ అనేది తెలుసుకుంటేనే ఆ పాలసీలా మనకు డెప్త్ ఏముంది, మనకి ఏం బెనిఫిట్ వస్తుంది, మన ఫ్యూచర్ లో మనకేమైనా రిస్క్ జరిగితే మన భార్య పిల్లలకి ఏం పోతుంది, ఎంత అమౌంట్ పోతుంది అని కంప్లీట్ గా తెలుసుకుంటే అది మంచిది కదా. ఇది క్రిప్టోలో కూడా ఏంటంటే దాదాపుగా 26,000 దాకా ఉన్నాయి సార్. ఇలా టోకన్లు, కాయిన్లు, బిజినెస్ అని చాలా ఉన్నాయి. 26,000 టోకన్ల ఇలా ఫేక్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి. సో ఏంటంటే క్రిప్టో అనేది ఇప్పుడు సముద్రంలో దుంటే కూడా సముద్రంలో తెలుస్తాయి, కానీ క్రిప్టో లోతు అనేది ఎవ్వరూ చెప్పలేరు. అది తెలుసుకున్న కొద్దీ మనం ఇంకా తెలుసుకుంటా పోతేనే దాని యొక్క అనుభవం అనేది తెలుస్తుంది. సో క్రిప్టో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎనాలిసిస్ ఎప్పుడు వచ్చింది, అది దానికి ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు బిట్ కాయిన్ అంటారు. బిట్ కాయిన్ స్టార్టింగ్ బిట్ కాయినే. ఆ బిట్ కాయిన్ కూడా సవాల్ ఎదుర్కొని వచ్చింది. బిట్ కాయిన్ ఇంకోటి బిట్ కాయిన్ వచ్చింది. బిట్ కాయిన్ కాయిన్లు
లిమిటెడ్ అన్లిమిటెడ్ కాయిన్లు ఉన్నాయంటే చెప్తలేడు సమాధానం. ఇప్పుడు చూసిండ్రు అన్న, నేను ఒక క్వశ్చన్ అడిగిన, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తలేరు. మీరు బిట్ కాయిన్ అని సింపుల్ గా అన్నారు, మరి బిట్ కాయిన్ అది లిమిటెడ్ కాయిన్సా అన్లిమిటెడ్ కాయిన్సా అంటే వాళ్ళు చెప్పలేకపోయింది. సో ఇక్కడనే మోసపోతున్నారు జనాలందరికి, ఇదే మోసపోతున్నారు. ఎండ్ల పడితే అందులో పెడతారు, పొద్దున్నేమో డీసెంట్రలైజేషన్ అంటారు, సాయంత్రం క్లోజ్ అయిపోతుంది. తాళం మాత్రమే మన దగ్గర ఉంటది, తాళం చెయ్యి సిస్టమ్ ఏదో ఎవరైతే తెచ్చిందో అతని దగ్గర ఉంటది. సో 1-2 సార్లు అది కరెక్టా? మీటింగ్లు వస్తాయి, ఇప్పుడు మీటింగ్లు జరుగుతుంటాయి, మీటింగ్లకు రావాలి. మన యొక్క డౌట్స్ ఏంది? ఇప్పుడు నేను పీవీసీ మెటా గురించి చెప్తున్నా. పీవీసీ మెటా ఎప్పుడు 9:40, 9:45 స్టార్ట్ అవుతుంది నైట్, పొద్దునేమో 6 స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మీటింగ్ కి వచ్చి ఇప్పుడు మంచి మంచి లీడర్స్ ఉంటారు, మీరు రాజేష్ సార్, పొద్దున శంకర్ సారు, రమేష్ సార్, మాలుత్ రమేష్ సారు, సుజాత మేడం, వీళ్ళందరూ అంటే ఒక అనుభవం ఉన్న లీడర్స్. సో కేఎస్ రాజ్ సారు, మన సోమ్ సుందర్ రెడ్డి సారు, వీళ్ళందరూ మంచి మంచి లీడర్లు ఉండవు. ఈ సార్లని మనం ఏదన్నా అనుభవం అంటే వీళ్ళు ముందు పేరల్విన్ నుంచి ఉన్నోళ్ళే, అంటే వీళ్ళు బాగా ఏంటంటే దీని మీద అవగాహన తెచ్చుకొని మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళని అడిగితే మనకు సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఏమి తెలియని వ్యక్తిని ఒక డ్రైవింగ్ సీట్ మీద కూర్చుండబెట్టి రోడ్డు మీదకి పంపితే ఏమైతే సార్, అందరిని గుద్దుకొని అందరిని చంపేయడం జరుగుతుంది. అదే తెలిసిన వ్యక్తిని ఒక డ్రైవింగ్ మీద ఒక రూట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని సీట్ మీద కూర్చుండబెడితే నిమ్మలంగా నిదానంగా మన జర్నీ అనేది ఎండింగ్ వరకు వెళ్తుంది. సో క్రిప్టోలో కూడా ఎండ్ల పడితే అందులో డబ్బులు పెడుతున్నారు, ఆ క్రిప్టోలో పోయినాయి అని అంటున్నారు. తెలియని ప్రపంచం ఇట్లా పోయినాయి అంటే ఏంటంటే కొందరు ఆశ పడతారు, డబ్బుకు ఆశ పడతారు. ఆ డబ్బు ఎట్లా వస్తుంది? వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు నేను ఒకటి ఉన్నా, నేను పర్సన్ ఉన్నా, నేను నీకు చెప్తున్నా, ఇప్పుడు నాకు ఇంకో పర్సన్ చెప్పిండు, ఆ పర్సన్ నా మీద ఉన్న పర్సన్ చేపి కర్ణాకర్ చేపి అంట. నీ కొత్త పెళ్లి కొడుకు సంబరం ఎట్లుంటది సార్ స్టార్టింగ్ లో, అది వేరే తీరు ఉంటది, అది అనుభవం అయ్యాక తెలుస్తుంది. సో అది మీద వ్యక్తి ముసుగేసుకొని వస్తాడు, ఈ కింద వ్యక్తులను కట్టిపిస్తాడు. కింద వ్యక్తులను ఎవరు పట్టుకుంటారు సార్? మధ్య వ్యక్తులను పట్టుకుంటారు. అక్కడ కర్ణాకర్ దెబ్బ తింటాడు తప్ప కర్ణాకర్ మీద చెప్పినవాడైతే దెబ్బ తిన్నాడు కదా సార్. నేను అదే చెప్పిన, అంటే అన్న ఒక నింద వేయడం కాదు, ఆ ప్లేస్ లో ఉంది, అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుంటలేరు. అది తెలుసుకోకుంటేనే మీరు ఏంటంటే ఒక ఆన్సర్ అనేది వీడు తప్పు చేసిండు, వీడు ఒప్పు చేసిండు, అసలు ఎవడు తప్పు చేసిండు ఎవడు ఒప్పు చేసిండు అనేది తెలుసుకుంటలేరు. క్రిప్టో అంటే మీరు గిట్లనే అన్న, క్రిప్టో అంటే మంచిగున్న కాయిన్లు కూడా మీలాంటి వాళ్ళ వల్ల కాయిన్లు చెడ్డగైపోతున్నాయి. అంత మాత్రాన మీరు ఒక దుష్ప్రచారం లేపినంత మాత్రాన దాని ఇప్పుడు ప్రాజెక్ట్ లో ఉన్న దమ్మ అనేది ఎక్కడికి పోదు అనేది తెలుసుకోవాలన్నా. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటి. ఇప్పుడు నువ్వు స్టీల్ మిక్సర్లు అవి ఇవి అమ్ముతావు అన్నా, ఇంట్లో అన్ని ఒరిజినల్ ఉంటాయన్న అంటే అతను మాట మాట్లాడతలేడు. మీరు పాలసీ చేస్తారు ఇద్దరు బిజినెస్ డిఫరెంట్. మీరు పాలసీ చేస్తారు, మీరు పాలసీ చేసేటప్పుడు పాలసీ గురించి కరెక్ట్ తెలుసుకుంటేనే కదా, పాలసీ గురించి కరెక్ట్ తెలుసుకుంటేనే ఆ పాలసీ నాకు ఎంత ఉపయోగపడుతుంది అనేది నేను ఆలోచించుకుంటా. ఇది నాకు కరెక్టే అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. అంటే నువ్వు చెప్పింది 100% కరెక్టే నాకు. నేను ఇదే చెప్తున్నా, అన్న చెప్పిండని కాదు. క్రిప్టో అనేది ఒక తెలియని ప్రపంచం. ఈ తెలియని ప్రపంచంలోకి ఫస్ట్ అడుగు పెట్టాలి, స్టెప్ బై స్టెప్ రావాలి. మంచి మంచి లీడర్లు ఉంటారు, మీటింగ్లకు రావాలి. సార్ మాకు ఈ కరుణాకర్ చెప్పిండు, ఇది కరెక్టా, ఇది ఏంటి, దీని గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ దీని జర్నీ చేయాలి, ఫస్ట్ కొంచెం అమౌంట్ పెట్టాలి. నీకు అనుభవం వచ్చాక దాని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఇది కరెక్టా కాదా, 1-2 సార్లు నీ మనసు నువ్వు క్వశ్చన్ వేసుకో. నీకైతే ఎవరు చెప్తుందో, నేను చెప్పినాను కాదు, మీటింగ్లకు వచ్చి అందరినీ మంచి మంచి లీడర్లు అనేది అందరు ఉంటారు, తెలుసుకోమని చెప్తున్నా. కరుణాకర్ ఇంత సబ్జెక్టు చెప్పిన రియల్లీ గ్రేట్ అని. అదే అన్న, ఇప్పుడు నేను చెప్పింది నేను ఒక ఇంటిగా మందని చెప్పిన, ఇంకా చాలా ఉందన్న. నేను కూడా తెలుసుకోవాలి. నేను కొన్ని ప్రాజెక్టులలో నేను కూడా పొడగొట్టుకున్నా, డబ్బులు ఓడగొట్టుకున్నాక తెలిసింది అడ్డదడ్డమైన ప్రాజెక్టులలో మనం డబ్బులు పెట్టద్దు, అది మోసం.
పొద్దున్న డీసెంట్రలైజేషన్ అయిపోతే సాయంత్రం క్లోజ్. అట్లాంటి ప్రాజెక్టులో 2 ప్రాజెక్టులు పెట్టినా సార్. నేను 2 lakhs 3 lakhs వరకు పొడగొట్టుకున్నాను. ఇప్పుడు నేను బాధపడితే నాకు వస్తాయా సార్ 3 lakhs? సార్ మీద వ్యక్తి నాకు చెప్పిన వ్యక్తి ఏమన్నాడు అంటే ఆ వ్యక్తి అనేది ఏం చెప్పలేకపోతుండు. అది సార్. సార్ అంతే కదా సార్ వెంకటేష్ సార్? అంతే కదా సార్? అంతే అంతే నేను కరెక్ట్ చెప్పింది సార్ కరెక్ట్. నేను చెప్పింది ఏమైనా రాంగ్ చెప్పాను సార్? లేదు సార్ రాంగ్ ఏం లేదు కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ సార్ నిజంగా సూపర్ సార్ సూపర్. ఏదైనా కానీ అప్ అండ్ డౌన్ అనేది కామనే సార్. సూపర్ సార్. ఎస్ టైం కూడా అయింది కాబట్టి ఓకే టైం కూడా అయింది. సూపర్ సార్ కర్ణాకర్ సార్ సూపర్ షేరింగ్ నిజంగా. అంటే ఆ సార్లకి అంటే క్రిప్టో గురించి ఉన్న బ్యాడ్ థింకింగ్ అనేది పోగొట్టేశారు మీరైతే నాకు తెలిసి. నిజంగా సూపర్ సూపర్ ఇంకోటి సార్, అతను ఎల్ఐసి చేసే సార్, ఆ ఎల్ఐసి చేసే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను అదే చెప్పిన ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అంటే మీ దగ్గరికి కూడా ఎన్నో కేసులు డిఫరెంట్ గా వస్తాయి, మీరు చూస్తారు కదా అని అంటే నిజమే కరుణాకర్, నువ్వు చాలా మంచిగా చెప్పినావు, సబ్జెక్టు రియల్లీ గ్రేట్ అని చెప్తే సార్ కూడా నవ్వుకుంటూ ఓకే కరుణాకర్ నేను దీని గురించి తెలుసుకుంటా, నేను వస్తా, మీటింగ్ వచ్చి తెస్తా, స్పెండ్ చేస్తాను, నాకు కొంచెం టైం కావాలన్నాడు. సరే ఓకే సార్ అని చెప్పిన. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర్. థ్యాంక్ యూ సార్. సార్ సూపర్ సార్ సూపర్ షేరింగ్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. జై పివిసి మేటా, జై పెరవిన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పివిసి మేటా ఎవరెండ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. జై పివిసి మేటా ఎవరెండ్. జై పివిసి మేటా సార్. జై పివిసి మేటా సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. ఓకే సార్. బై సార్ ఆల్ ఆఫ్ యూ.